పొందకుండా మన హృదయాన్ని కఠినపరుచుకొని కేవలం ఆదివారం మట్టుకే భక్తులం అయిపోతున్నాం, ఆదివారం మట్టుకే విశ్వాసం అయిపోతున్నాం, మిగతా కూటాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ఎంతోమంది దేవుణ్ణి విసర్జిస్తున్నారు. సొలొమోను కూడా దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎందుకయ్యా అంత విసర్జింపబడ్డాడు? మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 38 చదువు, తర్వాత 7 మొదటి వచనం ఒకసారి చదువుతాం. మొదటి రాజులు 6:38. 11వ సంవత్సరము బోలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. మందిరాన్ని సమాప్తం చేశాను. 7 సంవత్సరములు. చూడండి, ఎన్ని సంవత్సరాలు కట్టాడు దేవుని మందిరాన్ని? 7 సంవత్సరాలు సొలొమోను దానిని కట్టుచుండెను. సొలొమోను దానిని కట్టించుచుండెను. ఇప్పుడు అదే 7వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. సొలొమోను 13 సంవత్సరములు 13 సంవత్సరాలు తన నగరును కట్టించుచుండి, తన నగరాన్ని కట్టించుచుండి దానిని అంతటిని ముగించెను. ఇప్పుడు దేవుని మందిరాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడండి? చూడండి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఆయన సొంతగా ఉండడానికి ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు చెప్పండి? 13 సంవత్సరాలు. దేవుని మందిరాన్ని, దేవుడు నివసించే స్థలాన్నేమో 7 సంవత్సరాలే మందిరాన్ని కట్టి ముగిస్తే, ఆయన సొంతగా ఉండడానికి ఒక నగరాన్ని కట్టుకున్నాడు. ఒక పెద్ద మైసూర్ ప్యాలెస్ అంతగా పెద్ద నగరం కట్టుకున్నాడు. ఒక ఊరంతా కట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు? 13 సంవత్సరాలు కట్టుకున్నాడు. అంటే దేవుని కంటే తన నగరాన్ని ఈ 5 సంవత్సరాలు ఎక్స్ట్రా కట్టుకున్నాడు. అంటే దేవుని తక్కువ చేసి విసర్జించాడు. ఈ కారణాన్ని బట్టి సొలొమోను రిజెక్ట్ చేయబడ్డాడు. ఇకపోతే సామెతలో 30వ అధ్యాయంలో 30వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై. సామెతల పుస్తకం 9 చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై, నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఆల్రెడీ విసర్జించాడు. అంటే